అందరికీ నమస్తే ప్రజలారా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఈ సామెత తెలంగాణలో మనం చాలా సందర్భాల్లో కూడా వింటూ ఉంటాము. అయితే ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభలో ఉన్నటువంటి నాయకుడు మరి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని తన పైన నిజంగా వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా మంది కూడా మండిపడతా ఉన్నారు. అదైతే పాడి కౌశిక్ రెడ్డి. ఈయన తరచూ మీడియాలో ఉండాలనో లేకపోతే మరి ఎవరినో పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడితే మనని మీడియా హైలైట్ చేస్తుందనో లేకపోతే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి దగ్గర కావాలనో, మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలీదు, ఆయన రహస్యం ఏంటో తెలీదు. కానీ పెద్ద పెద్ద వాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బండి సంజయ్ని పట్టుకొని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు. సో అటువంటి వ్యక్తిని పట్టుకొని పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. సో కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు పైన, ఆయన మాటల పైన నిజంగా ఇంత దారుణంగా ఒక శాసనసభలో ఉన్నటువంటి నాయకుడు, ప్రజల చేత ప్రజలందరూ కూడా ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు మరి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఇటువంటి దిగజారుడు మాటలని ఎందుకు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు? అది కూడా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పైన. అంటే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, రాజకీయంగా ప్రశ్నించవచ్చు, ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకోవచ్చు, ఏమైనా కూడా చేసుకోవచ్చు. కానీ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి పూర్తిగా బండి సంజయ్ కార్యకర్తలని, ఆయన అభిమానులని, ఆయన నాయకులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా, మీరు నన్ను కొట్టండి, నేను బాధితుడి లెక్క నటిస్తాను అన్నట్టుగా నడుస్తూ ఉంది కౌశిక్ రెడ్డి వ్యవహారం. ఆయన తరచూ ఏదో ఒకటి, ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని తిట్టడము, ఏదో ఒక మాట అనడము. అంటే బీఆర్ఎస్ పార్టీలో నాయకులు లేరా, లేకపోతే పార్టీ కరువైపోయిందా, పార్టీలో మాట్లాడేటటువంటి గొంతులు లేవా, ఏందో తెలీదు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం మీడియా ముఖంగా వస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. సో ఈ రకంగా ఇబ్బందుల పాలవుతాడు. సో దాడి జరిగింది, ఖచ్చితంగా దాన్ని మనం తప్పుగా చూడొచ్చు. సో దాడులని ఎక్కడ కూడా ప్రేరేపించేటటువంటి పరిస్థితి లేదు. కానీ కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు బండి సంజయ్ని పట్టుకొని, నువ్వు తంబాకు తింటావు, తంబాకు తిని అందులో తంబాకు తినేటప్పుడు డ్రగ్స్ కలుపుకొని తింటావు, ఆ డ్రగ్స్ కలుపుకొని తినడం వల్లనే నీకున్నటువంటి ఏదైతే నెత్తికి వెంట్రుకలు ఊడిపోయాయి, సో అందుకే గుండు వచ్చింది అని చెప్పేసి పర్సనల్గా చాలా చిల్లరగా అనుకోవచ్చు మాటలన్నీ కూడా. నిజంగా ఇంత దారుణంగా పర్సనల్గా ఎవరు కూడా మాట్లాడొద్దు. రాజకీయంగా విమర్శలు చేసుకోండి, ఒకరికొకరు మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి పైన, తన పర్సనల్గా తన బాడీ పైన, తన రూపం పైన వ్యక్తిగతమైనటువంటి మాటలు చేసుకునేటటువంటి హక్కు లేదు. ఎవరిని కూడా తిట్టొద్దు. మరి ఇక్కడ బండి సంజయ్ని పట్టుకొని తంబాకు తింటావు, డ్రగ్స్ కలుపుకుంటావు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడిన తర్వాత బండి సంజయ్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా, అభిమానులందరూ కూడా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి, తన ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఎమ్మెల్యే ఆఫీస్, అక్కడికి వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని, కార్లను అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే మరి కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా తన మాటలు చూస్తూ ఉంటే, మొన్న కేటీఆర్ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఏదైతే కరీంనగర్లో జరిగినటువంటి జ్యువెలరీ షాప్లో గోల్డ్ చోరీ జరిగింది కదా, ఆ గోల్డ్ చోరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి సందర్శించి అక్కడ ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. సో కాల్పుల విషయంలో కూడా అక్కడ కేటీఆర్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ఇక్కడ ఆయన దగ్గరలో ఉంది, మరి అటువంటి నేపథ్యంలో అక్కడ దగ్గరగా ఉన్నా కూడా ఎందుకు శాంతి భద్రతలు ఇక్కడ కరెక్ట్ గా లేవు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. అదే విధంగా డ్రగ్స్ కి సంబంధించి కూడా కొన్ని విమర్శలు చేసే ప్రయత్నం చేశాడు. సో దీనికి కౌంటర్ గా పూర్తిగా కూడా బండి సంజయ్ మాట్లాడుతూ, కేటీఆర్ నువ్వు నిజంగా నీకు ఒకవేళ దమ్ముంటే నువ్వు నన్ను ప్రూవ్ చెయ్యు, అంటే రేవంత్ రెడ్డికి నాకు సంబంధాలు ఉన్నాయి, మేమిద్దరం కూడా భూమిలకు సంబంధించి సెటిల్మెంట్లు చేసుకుంటా ఉన్నాం, అది అని చెప్పేసి ఆరోపణలు చేశావు కదా, నువ్వు నన్ను ప్రూవ్ చేయు, ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా చూపెట్టుకుంటా, ఏదో మాట గాలి మాటలని వెళ్ళిపోవడం కాదు, నువ్వు నన్ను నిజంగా ఆధారాలతో బయట పెట్టని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ మరి ఇందులోకి కౌశిక్ రెడ్డి ఎందుకు ఎంటర్ అయ్యిండు? అసలు ఆయనకు దీనికి ఏం సంబంధం ఏమీ లేదు, కౌశిక్ రెడ్డికి దీనికి ఏం సంబంధం లేదు. ఇది కేటీఆర్ కు మధ్యలో బండి సంజయ్కి వీళ్ళిద్దరికి నడుస్తున్నటువంటి మాటల యుద్ధం. మరి కౌశిక్ రెడ్డి ఇందులో కావాలని ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, బండి సంజయ్ ఆకులు తింటాడు, పోకులు తింటాడు, ఆ ఆకులు పోకులు తినడం వల్ల ఆయనకు ఆ గుండె ఊడిపోయింది, అందులో డ్రగ్స్ కలుపుకోవడం వల్ల, ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి మాట కరెక్ట్ కాదు. అది నోరు అదుపులో ఉంటే మంచిది.
నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అవుతుంది అనేది ఒక సామెత ఉంటుంది మన దగ్గర. అది మనం చాలా సందర్భాల్లో వింటాం. నోరు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడే అన్ని కూడా బాగుంటాయి. కానీ కొన్ని దాటకుండా అన్నింటినీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో ఏవైతే మాట్లాడకూడదో అటువంటి మాటలని మాట్లాడకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కౌశిక్ రెడ్డి మరి ఇమేజ్ని పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి, అధిష్టానం దగ్గర మంచి పదవులని పొందాలని చూస్తూ ఉన్నాడా, మరి తన ఉద్దేశం ఏంటో తెలియదు. ప్రతిసారి కూడా వార్తల్లో నిలుస్తాడు. మరి బండి సంజయ్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా తన పేరుని తీసుకొని తనని ఈ రకంగా విమర్శలు చేసి ఈయన హైలైట్ కావాలన్నా, లేకపోతే అక్కడికి వాళ్ళందరూ కూడా పోయి ధ్వంసం చేస్తే ఈయన ఏదో ఇప్పుడు బాధితుడి లెక్క, ఈయన ఏదో విక్టిమ్ లెక్క క్రియేట్ కావాలన్నా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు గంజాయి తింటావు, అది తింటావు అని చెప్పి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడడం కరెక్ట్ అయినా చెప్పండి? ఏమీ తెలియనటువంటి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి, ఓ బర్రెలు కాస్టోడో ఒక గొర్రెలు కాస్టోడో లేకపోతే ఏమీ తెలియనటువంటి వ్యక్తి, అంటే వాళ్ళని కూడా తక్కువ చేయడం అనేది కాదు, అంటే చదువుకోలేనటువంటి వ్యక్తులు, జ్ఞానాన్ని పొందలేనటువంటి వ్యక్తులు, కొంత జ్ఞానం వెనుక ఉన్నటువంటి వాళ్ళు, అంటే అంత పెద్దగా లేకపోయినటువంటి వ్యక్తులు కొంత మాట్లాడతారు. ఏమీ తెలియనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు కావచ్చు, కొంతమంది రెచ్చిపోవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ కౌశిక్ రెడ్డి మంచిగా చదువుకొని ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైండు, ప్రజల చేత శాసనసభ నాయకుడిగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలేమైనా మాట్లాడితే చల్లగొట్టాలి, ప్రజలేమైనా తప్పుడు మాటలు మాట్లాడితే కౌశిక్ రెడ్డి ఇది కాదు, ఇది మీరు ఈ రకంగా విమర్శలు చేసుకోవద్దు, ఈ రకంగా మీరు కొట్టుకోవద్దు, ఈ రకంగా మీరు శాంతి భద్రతలకు విరుద్ధంగా ఎటువంటి రెచ్చగొట్టేటటువంటి అంశాలను తీసుకురావద్దని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్పేది పోయి ఆయననే ఈ రకంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఆయననే ఈ రకంగా మాట్లాడితే ఎట్లా? ఆయన నోటికే తాళం వేసుకోకుండా ఆయనే నోటితోనే ఈ రకమైనటువంటి అంశాలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కౌశిక్ రెడ్డి పైన అందరూ కూడా కౌశిక్ రెడ్డి తరచూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, తరచూ ఏదో ఒకటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలవాలి, వార్తల్లో తన పేరే ఉండాలి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి కౌశిక్ రెడ్డి ఉద్దేశం ఏంటో తెలీదు, కానీ ఆయన రేవంత్ రెడ్డి పైన, బండి సంజయ్ పైన పర్సనల్ గా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది కౌశిక్ రెడ్డికి ఇమేజ్ పెంచేది, అంటే ఎక్కడికో వెళ్ళిపోతా అనుకుంటా ఉన్నాడు కావచ్చు, కానీ కౌశిక్ రెడ్డి పేరు తగ్గిపోతా ఉంది. చాలా మంది చీచి ఇదేంటి, ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా, నిజంగా గింత అసహ్యంగా, గింత దారుణంగా, గింత నీచంగా మనం మాట్లాడొచ్చా, మరి ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధి ఇటువంటి విమర్శలు, వ్యక్తిగతంగా విమర్శలు చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా కౌశిక్ రెడ్డి పైన అసహించుకుంటా ఉన్నారు. బండి సంజయ్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా కౌశిక్ రెడ్డి ఆఫీస్కి వచ్చి కొట్టే విధంగా ఎందుకు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు? ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి పైన దాడి జరిగితే ఏదో ఈయన విక్టిమ్ లెక్క నటించి మొత్తం కూడా మీడియా కౌశిక్ రెడ్డిని హైలైట్ చేస్తుంది. సో మనకి బీఆర్ఎస్ పార్టీలో క్రేజ్ పెరుగుతుంది, మనమే యాక్టివ్గా ఉంటా ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరా నేను అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు. మరి వాళ్ళకు లేనటువంటి ఆవేశము, వాళ్ళకు లేనటువంటి ఏదైతే ఉత్సాహము, ఇదంతా కూడా కౌశిక్ రెడ్డికి ఎందుకున్నది? అంటే ఇంకా సరే వాళ్ళు పెద్ద నాయకులు అనుకోవచ్చు, మరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెరపైకి వచ్చి ఈ రకంగా మాట్లాడలేదు, కౌశిక్ రెడ్డి మాత్రమే ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కౌశిక్ రెడ్డి ఎందుకు ఇంత అత్యుత్సాహపడతా ఉన్నాడు, ఎందుకు కౌశిక్ రెడ్డి ముందడుగు వేస్తా ఉన్నాడు, తన మార్క్ రాజకీయం అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు ఈ రకంగా ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంత చర్చించుకుంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డి కొంత ఆలోచన చేయాలి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి కొంత ఆలోచన చేసి తన మాటలు మాట్లాడాలి, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు కూడా కౌశిక్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ శాంతి భద్రతలని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడొద్దు ఎవరైనా సరే, అది నేనైనా ఇంకోరైనా ఎవరైనా కూడా మాట్లాడొద్దు. మరి బండి సంజయ్ పైన ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ అయినా ఒకసారి మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రశాంతంగా ఉండాలి, అటువంటి రాష్ట్రాన్ని విమర్శలుగా చేసి రాజకీయాలు వ్యక్తిగతంగా మాటల యుద్ధం చేసుకొని మీరు విమర్శించుకోండి, రాజకీయ పరంగా విమర్శించుకోండి, ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం ఒక స్వేచ్ఛ ఉంటుంది, కొంత లిమిట్ ఉంటుంది దానికి కూడా. కానీ ఆ లిమిట్ని క్రాస్ అయిపోయి వ్యక్తిగతంగా నీకు గుండుంది అది అని చెప్పేసి పర్సనల్గా కొన్ని మాటలు మాట్లాడొద్దు. ఆ మాటలు మాట్లాడితే పార్టీకి పరువు పోయే అవకాశం ఉంటుంది. సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా పార్టీ పరువు పోతా ఉంది. అరే బీఆర్ఎస్ పార్టీ
ఇటువంటి కౌశిక్ రెడ్డిని ఎందుకు ఎంత వేసుకొని వస్తా ఉంది, కౌశిక్ రెడ్డిని ఎందుకు హైలైట్ చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డిని ఈ రకంగా ప్రేరేపించడం వల్ల బీఆర్ఎస్ పార్టీ పేరు పోతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి వ్యక్తి మాట్లాడడం కరెక్ట్ కాదు, పార్టీకి మంచిది కాదు. ప్రధానంగా పార్టీకి ఇది ఒక డ్యామేజ్ కలిగిస్తా ఉంది. కౌశిక్ రెడ్డి మాటలు, కౌశిక్ రెడ్డి తీరు, కౌశిక్ రెడ్డి ప్రవర్తన మొత్తం కూడా పార్టీకి మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది, పార్టీ పరువు మొత్తం కూడా పోతుంది అంటూ కూడా కొంతమంది తెలంగాణ మేధావులు చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కౌశిక్ రెడ్డిని ఈ రకంగా కేటీఆర్ మాట్లాడిస్తా ఉన్నాడా, లేకపోతే కౌశిక్ రెడ్డే మాట్లాడుతూ ఉన్నాడా, మీడియాలో హైలైట్ కావాలనుకుంటా ఉన్నాడా? మరి తను ఏమనుకుంటుండో తెలీదు. కానీ కొంతమంది మా పైన పర్సనల్ గా టార్గెట్ చేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రశాంతకరమైనటువంటి మాటల యుద్ధం చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ బండి సంజయ్ని పట్టుకొని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది నిజంగా ఇటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు. మరి బండి సంజయ్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మొత్తం కూడా ఓపిక నశించిపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా ఆఫీస్లో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. సో దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం తన నోరుని అదుపులో పెట్టుకొని, ఇక నుంచి అయినా తన నోరుని అదుపులో పెట్టుకొని బండి సంజయ్ పైన కావచ్చు, బీజేపీ పైన కావచ్చు, ఎవరిపైన కూడా ఇటువంటి విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయబద్ధంగా ఏదైనా అంశాలు ఉంటే ఆధారాలు చూపెట్టి, పత్రాలు చూపెట్టి దాన్ని మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. కానీ పర్సనల్ గా తీసుకొని మాత్రం మాట్లాడదు అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కౌశిక్ రెడ్డి తీరు పైన కౌశిక్ రెడ్డి నిజంగా హైలైట్ కావాలని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడా? అంటే ఎవరైనా వచ్చి మనల్ని కొడితే మనం ఇక మొత్తం హైలైట్ అయిపోతాము, మీడియా మనం చూపిస్తుందని చెప్పేసి ఏమైనా అనుకుంటా ఉన్నాడా? పర్సనల్ గా కౌశిక్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్స్ లో పెట్టండి. అదేవిధంగా ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా మీ అందరి గొంతై మాట్లాడడానికి, మీ అందరి గొంతై ప్రశ్నించడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా బాజాప్తా అడుగుదాం, బరాబర్ ప్రశ్నిద్దాం. అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.